ప్రభుత్వ తీరుపై పెద్దపల్లి జిల్లా గౌడన్నలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం ఆబ్కారీ శాఖ తమపై కన్నెర చేసిందన్నారు. ఎన్టీపీసీ సోలార్ విద్యుత్ ప్లాంటుతో పాటు బూడిద చెరువు కోసం ఈత చెట్లను తొలగించడం సరికాదన్నారు. దీనివల్ల జీవనోపాధి కోల్పోతున్నామని గౌడన్నలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తిని నమ్ముకుని బతుకుతున్న మా కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. నష్టపరిహారం చెల్లించి మిగిలిన ఈతవనం తీసివేయాలని డిమాండ్ చేశారు. మాది గౌడ సంఘం గత 50-60 ఏళ్ళ కింద మేము ఈడ జీవన ఉపాధి చేస్తాను. మా ఈదులు ఎన్టీపీసీ యాజమాన్యం ఈదులు మొత్తం బీకింది. మా పరిస్థితి ఏంది? మేము ఇప్పుడు ఎక్కడ కాకుండా అయినాం. మాకు తీసుకుందామంటే ఈదులు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఎన్టీపీసీ యాజమాన్యం ఏమనగా మాకు మా పిల్లగాళ్ళకు జర ఉద్యోగం ఎక్కన ఇదాన కల్పించాలని, ఉపాధి కల్పించాలని, లేదంటే మాకు ఒక 15 ఎకరాలు 20 ఎకరాల భూమి ఏమైనా చూపెట్టి అలా ఈదులు పెంచాలని మేము మనవి చేస్తున్నాం. ఇప్పుడు మాకు చెట్లు లేవని, మీకు ఇక్కడ రాచన లేదని చెట్లని వీకి పారేయడం జరుగుతుంది. వాళ్ళ ఇష్టానుసారంగా 1,00,000 చెట్లని ఇప్పటి వరకే తీసేసిండ్రు. ఇవి కాకుండా మళ్ళీ మీరు ఇక్కడ నుంచి పోండి, మేము ఇవన్నీ తీసేసుకుంటామని ఆప్కారోళ్ళు వాళ్ళు అనడం, మళ్ళీ ఇవన్నీ మేము ఎక్కడెక్కడికి తిరిగినా కానీ మాకు ఏది దరిదాపున ఇది మాకు జరుగుతలేదు. మా సొసైటీ యొక్క వ్యవస్థ గురించి, మా నష్టపరిహారం గురించి మేము గత 70-80 సంవత్సరాల నుండి మేము ఈ వృత్తి మీద ఆధారపడి జీవించి ఉంటున్నాం. కాబట్టి వీళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు మమ్మల్ని ఇంత నష్టం చేస్తున్నారు. వాళ్ళ గురించి మేము ఎంత పోరాడినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి మేము మీ ద్వారా వాళ్ళకు మా నియోజకవర్గం మంత్రి గారి దగ్గరకు చూద్దాం. మేము ఎక్కని మెట్లు అంటూ లేవు, మొక్కని దేవుడు అంటూ లేడు. మేము ఇవన్నీ చేసినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి అందు గురించి మేము చెట్లు నష్టపోతున్నాం. కాబట్టి మాకు ఉపాధి కొరకు చెట్లన్నా పెంచి ఇవ్వాలి, లేకుంటే మా ఉపాధి కొరకు మా చెట్లు వీకకుంటున్నా మాకు న్యాయం చేయాలి. ఇవి వీకకుండా కావాలి.